కు రమ్మంటున్నారు. ఇక అదే విధంగా మరి కిరాణం చేసే వాళ్ళైతే ఇలా రేవంత్ రెడ్డి ఏమంటున్నాడు, డిస్ట్రిక్ట్ 9 కోట్ల టర్నోవర్ చూపించమంటున్నాడు. 9 కోట్ల టర్నోవర్. ఆనాడు కేసీఆర్ గారు కేవలం కిరాణంకి 100 లక్షల రూపాయలు మాత్రమే పెట్టిండు. కానీ ఇక్కడ 9 కోట్ల టర్నోవర్ చూపించమంటున్నాడు రేవంత్ రెడ్డి. మీరు చూడండి ఎంత అన్యాయమో, ఎంత పేద ప్రజలంటే ఎంత కసి, ఎంత వివక్ష ఉన్నదో ఇప్పుడు అర్థమవుతా ఉన్నది. అదేవిధంగా కేసీఆర్ గారి పాలనలో ఒక్క కాంట్రాక్టర్ 3 స్కూళ్ళ దాకా చేసుకోవచ్చు. అంటే ఒక స్కూలు చేతనైతే ఒక స్కూలు, కూరగాయలు మాత్రమే చేతనైతే కూరగాయలు, లేకపోతే చికెన్ చేతనైతే చికెను, మటన్ చేతనైతే మటను, లేకపోతే కోడిగుడ్లు అంటే కోడిగుడ్లు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఇప్పుడు మండలాన్ని ఒక యూనిట్ చేసిండ్రు. ఆ మండలంలో ఒక్కడే కాంట్రాక్టర్ ఉండాలంట. ఎట్లా వీలవుతుందండి? వీళ్ళందరూ ఏం కావాలి? ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా రెక్కాడితే డొక్కాడిని కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు. ఇంకా ఇలాంటి వాళ్ళు కనీసం అంటే 20,000 మంది తెలంగాణలో ఉన్నారు. 14వ తారీఖు లాస్ట్ డేట్ అని పెట్టిండు. ఎక్కడి నుంచి పోతారు? ఏడుకెళ్ళి తీసుకొస్తారు వీళ్ళు టర్నోవర్. అదేవిధంగా ఒకప్పుడు సొసైటీలలో కూరగాయలకు 30,000 రూపాయలు మాత్రమే టర్నోవర్ చూపించాలని ఈఎండి పెట్టమని అన్నవాళ్ళు 30,000 రూపాయలు. ఇవాళ రేవంత్ రెడ్డి 4 లక్షల నుండి 10 లక్షల రూపాయల టర్నోవర్ కూరగాయలు అమ్ముకునే వ్యాపారాలు చేయమని అంటున్నారు. జివో 17 ప్రకారం చెప్తా ఉన్నాడు. అదేవిధంగా మటన్కు 30,000 మాత్రమే ఈఎండి పెట్టమన్నారు. ఈఎండి అంటే డిపాజిట్. కేసీఆర్ గారు వీళ్ళెంత పెట్టమంటున్నారు? 75,000 పెట్టమంటున్నారు మటన్. చికెన్కు మటన్కు 75,000 పెట్టమంటున్నారు. అదేవిధంగా ఇంకో గొప్ప విషయం, కేసీఆర్ గారు ఎస్సీ ఎస్టీలకు 40% రాయితీ, 40% ఈఎండిలో రాయితీ ఇచ్చాడు. కానీ అలా రేవంత్ రెడ్డి ఆ రాయితీని తీసేసాడు. మల్లికార్జున ఖర్గే నిద్రపోతున్నావా స్వామి నువ్వు? ఇక్కడ ఎస్సీ ఎస్టీ వర్గానికి చెందిన వాళ్ళు 5 మంత్రులను పెట్టినా అన్నాడు రేవంత్ రెడ్డి. మేము 5 మందిని మంత్రులను చేసినాం. 4 మంత్రులు, ఒక స్పీకర్ ఎస్సీ వర్గానికే చెందిన వాడైనా. డిప్యూటీ సీఎం ఎస్సీని అంటున్నాడు, దామోదర్ రాజనరసింహ ఎస్సీ అంటున్నాడు, వివేకానంద్ ఎస్సీ అంటున్నాడు. అదేవిధంగా ఇంకా సీతక్క ఎస్టీ అంటా ఉన్నారు. అదేవిధంగా లక్ష్మణ్ కుమార్ ఎస్సీ అంటా ఉన్నారు. కానీ ఇలా ఈ 1,000 కోట్ల రూపాయల కాంట్రాక్టుల్లో ఎస్సీ ఎస్టీలకు దౌర్జన్యంగా రాయితీ తీసేసిండ్రు. మన నిద్రపోతున్నారు 5 మంది. ఎక్కడ పోయిండు గౌరవ స్పీకర్ గారు? ఎక్కడ పోయిండు 4 మంత్రులు? ఎక్కడ పోయిండు డిప్యూటీ సీఎం? బంగ్లాలు ఉంటున్నాడు కదా. ఆ బంగ్లా ప్రజాభవనిగో ప్రజలందరూ ఇక్కడ ఉన్నారు, నువ్వు మాత్రం బంగ్లాలు ఉన్నావు. అది జరుగుతున్నది ఇక్కడ స్టోరీ. నువ్వు మాత్రం బంగ్లాలో సుఖంగా ఉన్నావు. ప్రజలందరూ కూడా నీకు ఓట్లు వేసిన ప్రజలు రోడ్ల మీద పడ్డారు. వీళ్లకు రాయితీ తీసేసిండు. ఎక్కడ పోయింది మీ చేవేళ్ళ డిక్లరేషన్? చేవేళ్ళ డిక్లరేషన్లో మల్లికార్జున ఖర్గే ఏం చెప్పిండు? ఎస్సీ ఎస్టీలకు అన్ని కాంట్రాక్టుల్లో 20%, 25% రిజర్వేషన్ ఇస్తున్నావు. నీ రిజర్వేషన్ ఎక్కడ పోయిందో కానీ ఇప్పుడు వాళ్ళ నోటికాడ కూడు తీసేసినావు రేవంత్ రెడ్డి. చేవేళ్ళ సాక్షిగా నోటికాడ కూడు తీసేసినావు. అదేవిధంగా సెక్యూరిటీ డిపాజిట్, అప్పుడు కేసీఆర్ గారి పాలనలో సెక్యూరిటీ డిపాజిట్ లేదు, కానీ ఇప్పుడు సెక్యూరిటీ డిపాజిట్ కూడా పెట్టమంటున్నారు. ఇక కోడిగుడ్లదైతే ఈ దేశ చరిత్రలోనే పెద్ద కుంభకోణం ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వ కోడిగుడ్ల కుంభకోణం. కేసీఆర్ గారి పాలనలో ఒక కోడిగుడ్డు ఒక్కొక్కటి 50 గ్రాముల నుంచి 60 గ్రాములు ఉండాలని చెప్పి నిబంధన విధించేవారు. అదేవిధంగా ఈ కోడిగుడ్డు రేటు మార్కెట్ రేటుకు 30 పైసలు ఎక్కువ ఇచ్చేవాళ్ళు. మార్కెట్లో 5 రూపాయలు ఉంటే ఒక గుడ్డు 5 రూపాయల 30 పైసలు, లేకపోతే 40 పైసలు. అదేవిధంగా సగటున ఒక్కొక్క గుడ్డు విలువ 5 నుంచి 5 రూపాయల నుంచి 5 రూపాయల 50 పైసలు, అంటే 5.5 రూపాయల వరకు ఉండేది. కానీ రేవంత్ రెడ్డి ఏం చేసిండారు? కానీ ఇది అందరూ వినాలి తెలంగాణ ప్రజలు. ఈయన ఒక గుడ్డుకు ఫ్లాట్ రేట్ నిర్ణయించిండు. ఎంత? ఒక్కొక్క గుడ్డు విలువ 7 రూపాయలు, 6 రూపాయల 90 పైసల నుంచి 7 రూపాయలు నిర్ణయించిండు. ఇక్కడనే తిరకాసున్నది. మీరు అనుకోవచ్చు అబ్బా రేటు పెంచిండు కదా, ఇంకేది వీళ్ళందరికీ న్యాయం జరుగుతుందని. కాదు, ఇక్కడ ఏం చేసిండయా అంటే ఈయన తెలివిగా గుడ్డు రేటు పెంచి ఈ టెండర్లో పాల్గొవాలంటే కమ్సే కమ్ 3 కోట్ల టర్నోవర్ చూపించండి అన్నాడు. కేసీఆర్ గారి టర్నోవర్ నిబంధన పెట్టలేదు. 3 కోట్ల టర్నోవర్ చూపించండి, మీకు పౌల్ట్రీ ఫామ్ ఉండాలి, మీకు అగ్మార్క్ గ్రేడింగ్ ఉండాలి అంటున్నాడు. ఎక్కడి నుంచి వస్తాయండి వీళ్ళకి అగ్మార్క్ గ్రేడింగు?
వీళ్ళకు 3 కోట్ల టర్నోవర్ ఏడికెళ్ళి వస్తుంది? అంటే నువ్వు ముందర చికెన్ ఫ్రై చేసి చెట్టుకు కట్టేసినావు, తినండి అంటున్నావు, కానీ కాళ్ళు చేతులు 2 కట్టేసినావు, మూతికేమో ప్లాస్టర్ వేసినావు. ఎట్లా వీలవుతుందండి? గుడ్డు, ఈ మొత్తం గుడ్ల విలువ ఎంత అంటే జిల్లాకు 20 కోట్లు, 33 జిల్లాలు, జిల్లాకి 20 కోట్లు, 660 కోట్ల రూపాయల కుంభకోణం కేవలం వాళ్ళ పార్టీ నాయకులు. నల్గొండ జిల్లాలో జానారెడ్డి బినామీలో, లేకపోతే రంగారెడ్డిలో రేవంత్ రెడ్డి బినామీలో, వీళ్ళందరూ పౌల్ట్రీ ఫార్మర్స్, వీళ్ళకు లక్షల కోళ్ళున్న పౌల్ట్రీ ఫార్మ్స్ ఉన్నాయి. సో వీళ్ళందరి చేతులకే వాళ్ళు 3 కోట్ల టర్నోవర్ అంటే ఏడికెళ్ళి వస్తుంది? ఎవరు ఇస్తారు 3 కోట్ల టర్నోవర్? వీళ్ళకి ఎక్కడి నుంచి తీసుకొస్తారు వీళ్ళు 3 కోట్లు, 4 కోట్లు, 5 కోట్లు, 6 కోట్లు? అది పరిస్థితి. అదేవిధంగా వీళ్ళు సప్లై చేయాలంటే సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల మధ్యలో సప్లై చేయాలంట. అదేం కొత్త రూలు? కేసీఆర్ గారి పాలనలో ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఎప్పుడైనా సప్లై చేయొచ్చు కదా, కానీ వీళ్ళు 4 గంటల నుంచి 6 గంటల మధ్యలోనే సప్లై చేయాలంట. సో ఆ విధంగా ఇంకా బిల్స్ అయితే కేసీఆర్ గారి పాలనలో ప్రతి 2 నెలలకు ఒకసారి కరెక్ట్గా బిల్స్ వీళ్ళ అకౌంట్లలో పడేటి. కానీ ఈరోజు రేవంత్ రెడ్డి పాలనలో ఇప్పటి వరకు కూడా వీళ్ళకు బిల్స్ రాలే. దాదాపు 4 నెలలు అయింది, ఇప్పటి వరకు కూడా బిల్స్ రాలే. గ్రీన్ ఛానల్ అన్నాడు, గ్రీన్ ఛానల్ ఆయనకు పెట్టుకున్నాడు. గ్రీన్ ఛానల్ ఆయనకు, ఆయన కుటుంబ సభ్యులకు, మెగా కృష్ణారెడ్డికి, పొంగులేటి శ్రీనివాసరెడ్డికి, ఇప్పుడు కొత్తగా ఇంకొకటి వచ్చిండు సీఎం రమేష్, ఆంధ్రప్రదేశ్ నుంచి ఒక కాంట్రాక్టర్ వచ్చిండు. వీళ్ళందరికీ గ్రీన్ ఛానల్ పెట్టుకొని డబ్బులు ఇస్తా పోతా ఉన్నాడు. వీళ్ళ నోట్లో మాత్రం మట్టి కొట్టిండు రేవంత్ రెడ్డి. ఇలా ఒక గుడ్డు విలువ 7 రూపాయలు నిర్ణయిస్తే నువ్వు డైట్ ఛార్జీలు 40 రూపాయలకు పెంచినావు. 40 రూపాయల 7 రూపాయలు గుడ్డుకే పోతే 33 రూపాయల వాళ్ళ పిల్లలు ఏం తింటారు? ఎప్పుడైనా ఆలోచించినావా? అది కూడా పోనీ 7 రూపాయలు ఇచ్చినావు. 7 రూపాయలు ఇచ్చినప్పుడు పేదోళ్ళకి ఇవ్వాలిగా ఆపర్చునిటీ. పేదోళ్ళకి ఇవ్వకుండా జీవో 17 తీసుకొచ్చి మొత్తం కూడా బడా వ్యాపారస్తులు వచ్చేటట్టుగానే ఇలా ప్లాన్ చేసిండు రేవంత్ రెడ్డి. అదేవిధంగా మరి అసిస్టెంట్ కేర్టేకర్లు తీసేసిండు. అసిస్టెంట్ కేర్టేకర్లు ఉంటే ఈ కాంట్రాక్టర్లు ఎలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు, ఎలాంటి క్వాలిటీ విషయాలు తీసుకొస్తూ ఉన్నారు, ఎలాంటి క్వాలిటీ వస్తువులు తీసుకొస్తూ ఉన్నారు, చెడిపోయిన వస్తువులు ఉంటే వెనక్కి పంపించడానికి, పర్యవేక్షించడానికి అసిస్టెంట్ కేర్టేకర్ ఉండేవాడు. ఆ అసిస్టెంట్ కేర్టేకర్లో 300 మంది అసిస్టెంట్ కేర్టేకర్లు సోషల్ వెల్ఫేర్లో తీసేసింది. ఇలా ఈ జీవో 17 ఒక్క రోజన్నా మీ అందరితో మాట్లాడిండానయ్యా? మీ జీవో తీసుకొచ్చినప్పుడు ఒక్క రోజు కూడా మాట్లాడలేదు. మీతో మాట్లాడిండా రేవంత్ రెడ్డి? పోనీ సెక్రటరీలు ఎవరైనా మాట్లాడిందా? మినిస్టర్లు ఎవరైనా మాట్లాడిందా? ఎవ్వరూ మాట్లాడలేదు. కాంట్రాక్టర్లు 20,000 మంది కాంట్రాక్టర్లు, వాళ్ళతో మాట్లాడలేదు. అదేవిధంగా విద్యార్థులతో మాట్లాడలేదు, విద్యార్థుల తల్లిదండ్రులతో మాట్లాడలేదు. రాత్రికి రాత్రి బడా బడా కాంట్రాక్టర్లు, పౌల్ట్రీ ఫార్మర్స్, పెద్ద పెద్ద వ్యాపారస్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ హోటళ్ళకి పిలిపించి అక్కడ టెండర్ స్పెసిఫికేషన్స్ తయారు చేసుకున్నారు. పేదోళ్ళు రాకుండా చూసిండ్రు. ఇంకొక ఘోరమైన విషయం, నేను బ్యూరోక్రసీలో పనిచేసిన ఒక ఆఫీసర్గా సిగ్గుతో తల వంచుకోవాల్సిన పరిస్థితి ఏంటంటే, కొన్ని జిల్లాల్లో కలెక్టర్లు నాకెంత కమిషన్ ఇస్తావని చెప్పి పెద్ద పెద్ద వ్యాపారస్తులను అడుగుతూ ఉన్నారు, పేదోళ్ళను కూడా అడుగుతూ ఉన్నారు. కలెక్టర్లు, అడిషనల్ కలెక్టర్లు మాకు నీకు ఇంత కాంట్రాక్ట్ వస్తుంది కదా, నీకు 5 కోట్ల కాంట్రాక్ట్ వస్తుంది కదా, ఇవాళ మాకెంత కమిషన్ ఇస్తావని అడుగుతున్నారని చాలామంది కాంట్రాక్టర్లు మాతో చెప్తా ఉన్నారు. నేను ముఖ్యమంత్రి గారిని అడుగుతున్నా, ముఖ్యమంత్రి గారు మీరు ఇదేనా నేర్పిస్తున్నది మీ జిల్లా పాలనా అధికారులకు, మీ జిల్లా అడిషనల్ కలెక్టర్లకు ఇదేనా నేర్పిస్తున్నది? కేసీఆర్ గారి హయాంలో ఒక్కొక్కరు గజగజ వనుక్కుంటూ పనిచేసిండ్రు కదా, ఇదేనా మీరు నేర్పిస్తున్నది? ఇంత ఘోరమైన కరప్షన్ ఉంటే ఎట్లా? అదనపు కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు ఒక్కొక్కరు మాకు ఇంత కాంట్రాక్ట్ వచ్చిందిగా తీసుకో, ఇలా పేదలను ఎట్లాగో రాణిస్తలేరు. అతి కష్టం మీద ఎవరైనా టెండర్కు క్వాలిఫై అయితే ఆ క్వాలిఫై అయిన వాళ్ళని కూడా నువ్వు నిజంగా క్వాలిఫై అయినావు, నీకు వస్తుంది టెండర్ అని చెప్పడానికి లేదు. లాటరీ తీస్తారంట, వైన్ షాప్ టెండర్లు తీసినట్టు లాటరీ తీస్తారంట. ఎక్కడ పోతారండి వీళ్ళు? ఏ విధంగా 4 కోట్ల 5 కోట్ల టర్నోవర్ తీసుకొస్తారు? సో ఈ విధమైన ఘోరమైన నేరాలు ఈరోజు జరుగుతూ ఉన్నాయి ఈ సోషల్ వెల్ఫేర్లో. ఇంకొక ముఖ్యమైన విషయం, ఈ కోడిగుడ్డు కేసీఆర్ గారి పాలనలో 50 గ్రాముల నుంచి 60 గ్రాములు ఉంటే రేవంత్ రెడ్డి తెలివిగా ఈ బడా వ్యాపారస్తులకు, వాళ్ళ పార్టీ వాళ్ళకు లాభం జరగాలని ఒక్కొక్క గుడ్డు బరువు
42 గ్రాముల నుంచి 50 గ్రాములకు తగ్గించండి. 42 నుంచి 50 గ్రాముల వరకు ఉండాలి. కేసీఆర్ గారేమో 60 గ్రాములు అని చెప్పి ఉంటే 50 గ్రాములకే తగ్గించండి. 50 గ్రాములకు తగ్గించి రేటు పెంచి టర్నోవర్ పెంచి వీళ్ళందరూ రాకుండా చూసిండు. అంటే వీళ్ళ గేట్లు వేసేసిండు, బ్యారియర్లు పెట్టేసిండు. వీళ్ళెవ్వరు కూడా కాంట్రాక్ట్లో పాల్గొనే పరిస్థితి లేదు. మేము మళ్ళీ ఒక్కటే డిమాండ్ చేస్తున్నాం బీఆర్ఎస్ పార్టీ నుంచి, కేసీఆర్ గారు ఆ 10 సంవత్సరాలలో పేదోళ్ళందరూ కూడా సంపన్నులు కావాలని కలగన్నాడు. తన చేతినంత కాడికి చేసిండు. రేవంత్ రెడ్డి ధనవంతులు మరింత ధనవంతులు కావాలని పేదోళ్ళ పొట్ట కొడతా ఉన్నాడు, పిల్లల పొట్ట కొడతా ఉన్నాడు. 103 మంది పిల్లలు చచ్చిపోయినారు. ఎన్నో విషాహార సంఘటనలు. తల్లిదండ్రులను స్కూళ్ళకి రాణిస్తలేదు. ఈ ఘోరాలు, ఈ నేరాలు, ఈ దొంగతనాలన్నీ తెలుస్తాయని అధికారులేమో ఏసీ రూమ్లలో కూర్చొని బడా కాంట్రాక్టర్లతో మిలాఖతై వాళ్ళ దగ్గర నుంచి కమిషన్లు తీసుకుంటా వీళ్ళందరినీ కూడా ఎవరిని రానివ్వడం లేదు. ఇది కోడిగుడ్ల కుంభకోణం ఎక్కడే కాదు, కూరగాయల కుంభకోణం నడుస్తూ ఉన్నది. రేపు మటన్ చికెన్ కుంభకోణం కూడా కాబోతున్నది. అదేవిధంగా కిరాణా సరుకుల కుంభకోణం కూడా కాబోతున్నది. ఈ కుంభకోణ ప్రభుత్వాన్ని గద్దెదించాలని చెప్పి తెలంగాణ ప్రజలను మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. మేము తప్పకుండా అన్ని జిల్లా కలెక్టరేట్ల దగ్గర కూడా తప్పకుండా ధర్నాలు జరుపుతాం. ఈ జీవో నెంబర్ 17ను అర్జెంటుగా రద్దు చేసుకోవాల్సిందే. ఇది పెద్ద కాంట్రాక్టర్లు, పెద్ద పౌల్ట్రీ ఫార్మర్స్ ఎవరైతే ఉన్నారో ఈ పౌల్ట్రీ ఫార్మర్స్, లేకపోతే పెద్ద బడా వ్యాపారస్తులు, కాంగ్రెస్ బడా నాయకుల బినామీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ లాభం కలిగించే జీవో 17 ఏదైతే ఉందో దాన్ని అర్జెంటుగా రద్దు చేసుకోవాలి. లేకపోతే మాత్రం స్కూళ్ళల్లో సరుకులు పోవు, విద్యార్థులు ఇబ్బంది పడతారు. రేపొద్దున పాలన అస్తవ్యస్తమవుతుంది. రేవంత్ రెడ్డి దయచేసి గుర్తుపెట్టుకో. మేము న్యాయ వ్యవస్థ దగ్గర కూడా పోతాం. మేము న్యాయ వ్యవస్థను కూడా చేతులు జోడించి కోరుకుంటున్నాం. దయచేసి మీరు పేదల పక్షం ఉండండి. వీళ్ళకు వాళ్ళు టెండర్ ఫామ్లు, గైడ్లైన్స్ అన్నీ కూడా ఇంగ్లీష్లో పెట్టినరు. వీళ్ళకి ఆ ఇంగ్లీషు రాదు. వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున ఇంగ్లీష్లో పెట్టినరు. ఆన్లైన్ అది ఇది అని చెప్పి పెడతా ఉన్నారు. వాళ్ళకి అవి ఏమీ తెలియవు. 45 పేజీల గైడ్లైన్స్ ఇచ్చిండ్రు. వీళ్ళు ఎవ్వరు కూడా పెద్దగా చదువుకోలేదు. తెలంగాణలో గత